హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినగలిగేది. అలాగే మనకు కూడా చేయడానికి చాలా తేలిగ్గా ఉండే రెసిపీ అండి ఇదైతే. స్వీట్ ప్యాన్ కేక్ అంటారు. అరటిపళ్ళు, గోధుమ పిండి, పాలు ఇవి మూడే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అండి మనకైతే. పిల్లలకి తినేకి చాలా తేలిగ్గా ఉంటది. మనకి చేసేకి కూడా అంతే ఈజీగా ఉంటదండి. ఇంకా మనం పాలు, గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీ అండి. 2 బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటే చాలండి. తీపి కావాలంటే ఇంకొంచెం బెల్లం కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాగా మాగిన అరటిపళ్ళు తీసుకున్నాను. ఇంకా అదే స్వీట్ సరిపోతుందండి నాకైతేను. మీరు కావాలంటే కాస్తంత బెల్లం కూడా కలుపుకోవచ్చు. అలాగే అరటిపండు మటుకు బాగా మాగినదే తీసుకోవాలండి. లేకుంటే టేస్ట్ అంత బాగోవన్నమాట. కొంచెం గట్టిగా ఉంటాయి. మనం కొంచెం గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్గా అయ్యేదాకా మిక్సీ పట్టాలి. అప్పుడు మనకి ప్యాన్ కేక్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయి దూదులా పొంగుతూ. కావాలంటే బేకింగ్ సోడా కానీ సోడా ఉప్పు కానీ వాడుకోవచ్చండి. నేనైతే అవేవి కూడా ఇక్కడ యాడ్ చేయట్లేదు. కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం యాలకులు పొడేసానండి. కొంచెం అంటే కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. అవి బాగా మెదుపుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. మనకి కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇంకా కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. నేనైతే అసలు నీళ్లు కలపలేదండి. ఇంకా అలాగే సరిపోయిందనమాట. ఈజీగా బాగా థిక్‌గా లేసొచ్చాయి. అలాగే మనం రెగ్యులర్‌గా ఏసుకునే దోస పెనం మీదైనా, లేదంటే నాన్ స్టిక్ పెనం మీదైనా ఏసుకుంటే ఈజీగా చాలా బాగొస్తాయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. మనము మిక్సీలోంచి తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ గంటెతో కలుపుకొని చూసుకోవాలండి. ఎక్కడన్నా ఉండలున్నాయా? పిండంతా కరెక్ట్‌గా మిక్సీ అయిందా? లేదా? అని. తర్వా తర్వాత పెనం వేడయ్యాక కొంచెమంత ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకోవాలండి. ఎక్కువ పిండి వేసేయకూడదు. మరీ మందంగా అయిపోయిద్ది. అలా అని పల్చగా కూడా స్ప్రెడ్ చేయకూడదనమాట. పల్చగా వేస్తే టేస్ట్ అంత బాగోవు. గట్టిగా ఉంటాయి. ఇలా కొంచెం థిక్‌గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటది. అలాగే సాఫ్ట్‌గా కూడా ఉంటది. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల దాకా కుక్ అయ్యి మంచి సాఫ్ట్‌గా ఉంటాయి. హైలో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. లోపల ఉడకదు. పైన కలర్ మారిపోయిద్దనమాట. అలాగే బనానాతో ఇలా రెసిపీస్ తినొచ్చో లేదో కూడా కామెంట్ చేయండి మీకెవరికైనా తెలిస్తే. ఇంకా చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా అయితే వచ్చాయో. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.